అందరికీ నమస్కారం అండి. పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా అని న్యూస్ పేపర్లో అయితే న్యూస్ రావడం జరిగింది. అయితే ఈ వాయిదా ఎవరెవరికి, అన్ని జిల్లాలకా లేకపోతే కొన్ని జిల్లాలకా లేకపోతే అన్ని తేదీలకా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ని, మన ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మేము మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే నేను వీడియోలు పెడతాను. లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు అయితే చెప్పడానికి అయితే నేను ఈ ఛానల్ పెట్టలేదు, ఇది గమనించాలి. ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 8, 10వ తేదీ మధ్యలో జరగాల్సిన తేదీలను వాయిదా వేయటం అయితే జరిగింది. అయితే ఏ సందర్భంగా వాయిదా వేశారంటే వైకుంఠ ఏకాదశి కారణంగా శాంతి భద్రతల ఒక విషయంలోని శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ 8 నుంచి 10 తారీఖు మధ్యలో 8, 9, 10 ఈ 3 తారీఖుల్లో జరగాల్సిన ఈవెంట్లని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇది అన్ని డిస్ట్రిక్ట్లకి కాదండి, కొన్ని జిల్లాలకు మాత్రమే ఇది పరిమితం చేయబడ్డాయి. ఆ తేదీల్లో ఆ జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఆ తేదీల్లో జరగాల్సిన ఈవెంట్స్ ని కొంచెం ముందుకు జరపడం అయితే జరిగింది. సో దాని గురించి మనం పేపర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని వాయిదా వేసినట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ ఎం రవిప్రకాష్ గారు అయితే ఆదివారం ప్రకటనలో తెలిపారు. అవి ఏ జిల్లాలకి ఏ తారీఖుల్లో వాయిదా పడ్డది, ఏ జిల్లాలకి ఏ తారీఖుల్లో ఈవెంట్స్ జరుగుతాయి అనేది పేపర్లో వేయడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 8వ తారీఖు అంటే జనవరి 8వ తారీఖున జరగాల్సిన ఈవెంట్స్ ని జనవరి 11కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ 3 జిల్లాలకి 8వ తారీఖులో జరగాల్సిన ఈవెంట్స్ ని 11వ తారీఖు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో జనవరి 8 నుంచి 10 మధ్యలో 10 వరకు జరుగుతున్న ఈవెంట్స్ ని జనవరి 17, 18, 19వ తేదీల్లోగా జరగాల్సిందిగా వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో జనవరి 8 నుంచి 9 వరకు అంటే 10వ తారీఖు కాదండి, జనవరి 8 నుంచి 9 వరకు జరుగుతున్న ఈవెంట్స్ ని, ఈ 2 రోజుల్లో జరుగుతున్న ఈవెంట్స్ ని జనవరి 17, 18వ తేదీల్లోకి మార్చడం జరిగింది. సో ఇది గమనించండి. పోలీస్ ఈవెంట్స్ కి వెళ్తున్న ప్రతి అభ్యర్థికి గుడ్ లక్ అండి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ కూడాను. ఎందుకంటే చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. నేను కూడా అందులోని డిస్క్వాలిఫై క్యాండిడేట్నే. నాది హైట్ లో పోయిందండి. హైట్ లో మాది రిజర్వేషన్ ఉందండి మాకు. అందులో 167.6 కి మాకు ఎలిజిబిలిటీ, కాకపోతే నాది 166.6 కింద అంటే 1 ఇంచ్ కింద మనది డిస్క్వాలిఫై అయిపోయాను. సో గమనించాలి, అంతా సెన్సార్లు అండి, సెన్సార్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో 100 మీటర్స్ లో చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. 100 మీటర్స్ ని ఎంత మనం ప్రయత్నించినప్పటికీ సెన్సార్ లోపం కాదు, మరి తప్పదు, సెన్సార్ వల్ల చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. ఈసారి మాత్రం 3 ఈవెంట్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏపీఎస్మిని పొందుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా డేట్లు ఎక్స్టెండ్ చేస్తున్న వాళ్ళకి, ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి ఇంకా గట్టిగా ప్రయత్నించండి. 3 ఈవెంట్స్ లోని మంచి మార్క్స్ సాధించండి. దగ్గర 55 నుంచి 60 మధ్యలో వచ్చిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. 60 పైగా వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళకి తిరుగులేదు, జాబ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ప్రయత్నించండి. ఇంజూరీ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూసుకోండి. ఎందుకంటే దగ్గర పడుతుంది. మనం 2 సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్న ఈ కానిస్టేబుల్ ఇప్పుడు పెట్టారు. సో ఎవరు ఇంజూరీ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధించి అందరూ జాబ్ సాధించాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఓకే, వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. సో ఫస్ట్ ఇంతవరకు మీరు చూసారు కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.